నీ పేరేం పేరమ్మా? నా పేరు వెంకటమ్మ సారు. ఎన్నాళ్ళ నుంచి టాబ్లెట్లు వాడుతున్నావు నువ్వు? ఎన్నాళ్ళ నుంచి లేదు సారు, ఎక్కడెక్కడ తిరిగి వచ్చిన, ఎక్కడ తిరిగినా నాకు ఏం చెట్టు కాలే. దండికి పోయినా 4 కట్లు కట్టించుకుంటే కూడా చెట్టు కాలే. చెట్టు కాక కనీసం బాత్రూమ్ పోయినా అల్లాడిపోయేది సార్. చెప్పుకోలేకపోయేది నేను, చెప్పుకోలేక అవతారం తీసిన. ఈ గోరీలు తెచ్చుకున్నాక ఇప్పుడు 1 నెల రోజులు అయింది గోరీలు ఆడబట్టికి. ఈ నెల కానించి ఏ పనికైనా పోతున్నాయి. ఇప్పుడు మంచిగా కాలు దగ్గర వస్తుంది. నాకు ఇంకా నొప్పి అనేది లేదు సార్. నాకు అంటే నీకు ఇన్ని రోజులు కాలు దగ్గర రాపోయేది? అసలు రాకపోయేది, అసలు రాకపోయేది. మా వాళ్ళు అస్సలు నమ్మపోయేది. ఇంకా మా ముసలోడు అయితే లెస్స తిట్టేది. నీకు వస్తున్నాదమ్మా, పొద్దున్న ఏ కూలి పోతున్నావు, వాళ్ళని పిలిచిరా అని అడిగేది. అడిగితే లెస్స ఏడ్చేది సార్. నేనైతే మా పిల్లగాడు చెప్పిండు కానీ నేను నమ్మలే అసలు. కనీసం ఆయనను కూడా నమ్మలే. ఆయన బాగా తెచ్చినండి అయ్యా అనేది అట్టోడిది. అప్పుడు నేను పోయి చూసుకున్న తర్వాత సరే అయితే వాళ్ళు అని తెచ్చి నేను గోళీలు తెచ్చుకున్నాక ఇప్పుడు ఈ నెల నుంచి ఆడితే నాకు మంచిగా కాలు దగ్గర వస్తుంది. ఇట్ట ఉండ కాలు ఇట్లా రాపోయేది సారు. ఇప్పుడు ఈడికి ఉంగుతుంది సార్. మంచిగా మడత వరిసేను కోస్తున్నా, మిరపకాయలు ఏరుతున్నా, అన్ని పనులు చేసుకుంటున్నా సార్. ఇప్పుడు అల్లాడిపోయిందా అసలు. ఈ బొక్క లోపలికి పోయిన గింజ అయింది తెలుపు. పల్లెమూలిగా అయిపోయింది. పల్లెమూలిగా అయిపోయింది. ఇగో ఈ బొక్క అనేది ఇట్లా పైకి వచ్చింది. నొప్పి లేదు. ఈ బొక్క నాకు సెట్ అయింది చూడు. నాకు బాగా గురి తట్టింది. అబ్బా ఇన్ని రోజులు అన్న అయితే కదా, ఇన్ని డబ్బులు ఖర్చు పెట్టుకుంటుంది అని ఇంకా నాకు ఇప్పుడు సంతోషం అయిపోయింది.